హాయ్ అండి. ఈరోజు మేము పని మీద గండి మైసంకి వెళ్తున్నాం. వెళ్ళి వస్తూ ఉండగా కాస్త సంజి చీకట్లు పడుతున్నాయి. దారిలో పిస్తా హౌస్ కనిపించింది, దిగాము. చూడండి ఎంత బాగుందో. లోపలికి వెళ్తే అసలు మనకి చాలా ఐటమ్స్ ఉన్నాయి తినడానికి. చాలా చాలా బాగుంది. బేకరీ ఐటమ్స్ కానీ, బ్రెడ్, కుకీసు, స్వీట్స్, హాట్స్ లేని రకం లేకుండా ఉంది. మనకు కావాల్సినవి రకాలన్నీ తినాలంటే ఏది కావాలంటే అది కొనుక్కుని ఆర్డర్ చేసుకుని తినొచ్చు. రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. డోనట్స్, రసమలై, కేక్స్, పేస్ట్రీస్, చాక్లెట్స్ కూడా ఉన్నాయి. కేక్స్, కటింగ్ కేక్స్ ఉన్నాయి. కావాల్సిన వాళ్ళకి ఏది తినేవాళ్ళకి అది ఆర్డర్లు చేసుకుంటానికి వీలుగా ఉన్నాయి. ఇటు చూడండి, ఇటు మన స్వీట్స్ అన్నీ ఉన్నాయి. హాట్స్ ఉన్నాయి. హాట్లు కూడా తినేవాళ్ళు ఇష్టపడే వాళ్ళకి రకరకాల హాట్స్ ఉన్నాయి. కునాఫా, బకలావా అన్నీ కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు. మేమేం స్వీట్ తీసుకున్నామో లాస్ట్లో చెప్తాను. మేము ఇప్పుడు చికెన్ సలాడ్ ఆర్డర్ చేసాము. చక్కగా అన్ని ఐటమ్స్ కలిపాడు. చూద్దురు కానీ మీకు చూపిస్తాను నేను. చాలా స్పీడ్గా చేసిస్తున్నారు ఆర్డర్స్ కూడాను. ఇవే కాకుండా బయట మనకు కావాల్సిన పానీపూరి, చాట్ మసాలాస్ అన్నీ ఉన్నాయి. ఈ సలాడ్కి పాప్కార్న్ చికెన్ యాడ్ చేశాడు. చాలా బాగుంది, మీరు చూద్దురు కానీ. చికెన్ నగ్గెట్స్ కూడా వేడిగా ఆర్డర్ చేసుకుని తిన్నాం. చాలా బాగుంది. కూల్గా పేస్ట్రీ కూడా వచ్చింది, తిన్నాము. చికెన్ సలాడ్ కూడా వచ్చింది చూడండి. దహీ పూరి కూడా ఆర్డర్ చేసుకుని తిన్నాము. బయట చికెన్ షవర్మా ఉంది కానీ మాకు అంత టైం లేకపోయింది. మేము ఇంకా బయలుదేరి వచ్చేసాం. పిల్లల కోసం బ్రాస్టెడ్ చికెన్ ఆర్డర్ చేసాము. ప్యాకింగ్ చూడండి, చాలా స్పెషల్గా ఉంది. 5 పీసెస్ ఉన్నాయి, చికెన్ పీసెస్ ఉన్నాయి, 2 బర్గర్స్ ఉన్నాయి, ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఇచ్చాడు. బర్గర్కి స్టఫింగ్ ఇవ్వలేదు. ఈ సలాడ్లో ఉన్న స్టఫింగ్ని మేము బర్గర్కి వాడాం. స్వీట్గా బాగుంది. చూడండి, బర్గర్ రెడీ. మేము తీసుకున్న స్వీట్ ఏంటో చెప్పనా? దూద్ పేడ తీసుకున్నాం. ప్లీజ్ కమల్ గారి వంటలకి సబ్స్క్రైబ్ చేసుకోండి.